నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రానున్న నెల రోజుల పాటు జిల్లాలో ఎటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏవైనా ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితి ఉంటే వెంటనే పరిశీలించి అంచనా ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీడీఓలు, ఏఈలు, నీటి సరఫరా అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు। ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా వారం లోపల జిల్లాలో ఉన్న నీటి నిల్వలు, చెరువులలోను గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన వనరులలో పరిస్థితి నెల రోజుల వరకు చేపట్టాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు। ప్రతి వనరును తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలన్నారు। తద్వారా ప్రభుత్వానికి ఈ నివేదికలు పంపి చేపట్టాల్సిన చర్యల గురించి చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు। గ్రామీణ నీటి సరఫరాకు మరియు పట్టణ నీటి సరఫరాకు సంబంధించిన వనరులు పనిచేస్తున్న వాటి రిపేర్లు చేయాల్సి ఉంటే వాటికి సంబంధించి అంచనాలు రూపొందించాలని పేర్కొన్నారు। అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారిని, జెడ్పీసీఈఓ, నీటిపారుదల శాఖ అధికారులతో బోర్డులు, ఇతర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు। జిల్లాలో మొత్తం వనరులను పరిశీలించాలని, మంచినీటి సరఫరా వ్యవస్థకు తప్ప ఇతరత్ర అవసరాలకు ఎక్కడైనా నీరు ఇస్తుంటే వాటిని ఆఫ్ చేసే తాగునీటిని ప్రాధాన్యత ఇవ్వాలన్నారు। అవసరమైతే ఆ రిపేర్స్ ఎంత ఖర్చు అవుతుంది నాకు ఫార్మాట్ వేసి నెక్స్ట్ 2 అవర్స్ నాకు పంపించాలి। ఫస్ట్ ఒక ఫార్మాట్ కావాలి। ఆ ఫార్మాట్ లో మొత్తం కంప్లీట్ ఆల్ అసెట్స్ అండ్ హ్యాబిటేషన్ వైజ్ ఇది ఐ నీడ్ ఈచ్ మండల్ వారీగా ఐ నీడ్ ఏ రిపోర్ట్ with both our concerned AE of that mandal and MPDO sign petti నాకు కావాలి। but this exercise next 1 week లో I really need కొంచెం కమిట్మెంట్ తో చేయండి, ఈ ఎస్పెషల్లీ AEs of RWS। సో ఇప్పుడున్న సోర్సెస్ పరిస్థితి ఏంటో తెలుసుకోగలిగితే అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఒకవేళ అవసరం అయినా ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది। మీరు ఈ నెక్స్ట్ 1 వీక్ లో ఫిజికల్ గా ప్రతి ఒక్కటి చూసి దాన్ని అసెప్ట్ చేసుకుని ఈచ్ హ్యాబిటేషన్ ని నాకు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి। బోత్ ఎంపీడీఓ అండ్ ఏ నాకు కంబైన్డ్ గా సంతకం పెట్టి ఇవ్వాలి। తమరు చెప్పినట్లు తెప్పిస్తాం సార్, తెప్పించి సబ్మిట్ చేస్తాం సార్। ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రయారిటీ, డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రయారిటీ। కొంత క్యాటిల్ కి ఇవ్వాల్సిన క్యాటిల్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైనా వేరే పర్పస్ కోసం నీళ్ళు వెళ్తూ ఉన్నా, ఎక్కడైనా డైవర్షన్ అవుతున్నా ఇమ్మీడియట్ గా ఆపేసేయాలి। దయచేసి టేక్ దిస్ వెరీ 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 సీరియస్లీ, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ లో ఎక్కడైనా కానీ మీకు ఏదైనా ఇష్యూ ఉంది, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ పంపించుంటే నాకు అది వాట్సాప్ చేయండి, వసూలు చేస్తాను। ఈచర్ వాహన డ్రైవర్ గా పనిచేస్తున్న తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని, తమకు న్యాయం చేయాలంటూ చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా బంధువులతో ఆందోళన వ్యక్తం చేశారు। చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నియోజకవర్గం పాచికుంటకు చెందిన సుధాకర్ ఈచర్ వాహన డ్రైవర్ గా చిత్తూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు। అతని అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రఘు ఆటోలో పాచికుంట గ్రామానికి తీసుకెళ్లాడు। కానీ గ్రామంలోని చెరువు అటవీ ప్రాంతం అంటూ పలు చోట్ల తిరిగి ఆలస్యంగా ఇంటికి వద్దకు చేరుకోవడంతో కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। కొన ఊపిరితో ఉన్న అతన్ని గొండ్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించడంతో మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించారు। ఈ ఘటనపై మృతిని బంధువులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చెబుతారు। గతంలో పాత కక్షల కారణంగా మృతుడిని ఈచర్ వాహన యాజమాని నాగరాజ్ చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు। సమగ్ర విచారణ జరిపించాలని కోరారు। సిఐ విశ్వనాథ్ రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు। நான் வர 9 மணிக்கு வரேன்னு சொன்னேன் சார். பாத்த 9 மணிக்கு வரேன். அதுக்கப்புறமா ஒரு 11:45 எங்க வீட்டுக்காரங்க ஆட்டோ ஃபுல்லா தார்பால் கட்டிட்டு இத்தனை வந்தாங்க சார். நான் போய் கிட்ட போய் ஒரு கால் மட்டும் வெளியேச்சு. என்ன ரோகுனாக்கா மாமா அங்க பத்துனுக்குறாரு அப்படின்னு. சரி ரோட்ல போனாக்கா பார்த்தாக்கா இந்த நிலைமையில இருந்துச்சு, கண்ணு மூடிட்டு இருந்துச்சு, கை கால் ஒரு விதமா இருந்துச்சு। நான் என்ன பண்ணேன் 2 பேரும் கையை பிடிச்சா தலையை சாச்சிச்சு, ஒண்ணுமே ரியாக்ஷன் இல்ல। ரோட்ல போறவங்க 2 பேரும் கூப்பிட்டு வந்து தூக்கின்னு போய் வீட்டுல கட்டணும் கண்ணு தந்து பார்த்தா எந்த எதுவுமே இல்ல, ரெட்டா இருந்துச்சு 2 கண்ணுமே। இந்த கழுத்துல வந்து நல்ல இவ்வளவு பெரிய பட்டிக்கு அப்படியே தோல் அப்படியே உரிஞ்சிட்டு ரத்தம் வந்துக்குது। వచ్చినాడు ఆటో ఎత్తుకొని వచ్చి శ్రీపక్క ఆ పక్క తార్పాలు ఉంది,
వచ్చింది అక్కాడిపోయింది అన్నాడు. అక్కలేదురా ఏమంటే ఫుల్ అయిపోయినాడు. ఊరికి తారుపాలు కూర్చున్నాడు, బాడీ నేర్చుకొచ్చున్నాడు ఊపిరి పోయి. సరే బా నువ్వు ఎత్తుకుని పోయి లేదు ఇంటికాడికి వస్తాను నేను ఆడ దీనికి ఆడ ఉన్న ఆవులు మేపుకొని ఒక ఆవు ఆడ కట్టుకుంటే కలిగి తిప్పినాడు. మళ్ళీ వేరే రూట్ పోయినాడు, పక్కలోనే వేరే రూట్ పోయింది. నన్ను చూసి కలిగి తిరుక్కున్నాడు మామూలుగా. మళ్ళీ బాలాపుర రూట్ పోయి ఉన్నాడు. బాలాపురం ఆడ మనుషులు జనాలు కానీ ప్రతి కలకో మళ్ళీ తిరుక్కొని వచ్చినాడు. మళ్ళీ వచ్చింది మళ్ళీ భార్య దగ్గరికి వచ్చిండేది. మళ్ళీ ఆడ పక్కన ఒక చెరువు ఉంది, ఆ చెరువు కాడికి పోయినాడు. ఆడ జనాలు ఉండి కలక తిప్పేసినాడు. మళ్ళీ తెచ్చి ఇంట్లో పట్టు పోయేసి ఉండేది. నమస్కారం. నిన్నటి దినం అనగా 22 మార్చి 2024 తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ కొంగారెడ్డిపల్లి నందు సుధాకర్ అని ఒక లారీ డ్రైవర్గా వృత్తి చేసుకుంటున్న వ్యక్తి. ఇతను జీడి నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను తన ఓనర్ దగ్గర ఓనర్ వచ్చేసి నాగరాజు అనే వ్యక్తి దగ్గర లారీ నడుపుకుంటూ జీవనం చేస్తున్నాడని సోమవారం లారీ డ్రైవింగ్ కోసమని వచ్చిన తర్వాత నిన్నటి ఉదయం అనగా నిన్నటి ఉదయం సుమారు 10 గంటల సమయంలో అదే లారీలోనే అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా ఆ లారీ యొక్క యజమాని గుర్తించి ఆ రఘు అనే ఆటో డ్రైవర్ని పిలిపించి, ఆ రఘు అతనికి మృతునికి బంధువు అవుతాడు, అతను పిలిపించి అతని ఆటోలో ఇంటికి వేసి పంపించినట్టు, అలాగే ఆ ఇంటికి పోయినప్పుడు కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు కాబట్టి అటు నుంచి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి తూగుండ్రం హాస్పిటల్కి చూపించినట్టు, ఆ తూగుండ్రం హాస్పిటల్లో కూడా అతనికి ఎటువంటి పల్స్ కానీ లేకపోతే జీవము లేనట్టుగా తెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో తదుపరి చికిత్స కానీ లేదా తదుపరి నిర్ధారణ నిమిత్తము చిత్తూరు ఆసుపత్రికి రావడం జరిగింది. చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో అక్కడ చనిపోయాడని చెప్పేసి తీసుకొని వచ్చినప్పుడే దారిలో మార్గంలో చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. దీనిపై మృతుని యొక్క బంధువులు, మృతుని యొక్క భార్య అయిన మంజుల వాళ్ళందరూ వాళ్ళ బంధువులందరూ కూడా లారీ యొక్క యజమాని ముందుగానే చనిపోయిన అతన్నే ఆటోలో వేసి తమ ఇంటికి పంపించాడని చెప్పేసి, సో లారీ యజమాని కానీ ఆటో డ్రైవర్ యొక్క రఘు కానీ వీళ్ళిద్దరూ ఏమైనా చేసి ఉంటారనే అనుమానంతో వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి ఫిర్యాదును పై అధికారులకు తెలిపి వారి ఆదేశాల మేరకు యథావిధిగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అలాగే పంచనామా నిర్వహించి బాడీని పోస్ట్మార్టం నిమిత్తం పంపించడం జరుగుతూ ఉంది. పోస్ట్మార్టం నివేదిక తర్వాత ఉన్నతాధికారులకు యథావిధిగా విషయం తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు తదుపరి దాన్ని ఏదైనా అనుమానాస్పదం ఉంటే దాంట్లో ఏదైనా మరణానికి ఎక్స్టర్నల్ కారణం ఉంటే కనుక దాన్ని తదుపరి కూడా ఆల్టర్ చేసి దానికి కారకులైన అనుమానితులపైన ముద్దాయిలపైన తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని చిత్తూరు నగర శివార్లోనే కలవకుంట జలాశయాన్ని కమిషనర్ జె అరుణ తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ఎన్టీఆర్ జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం సరఫరా తీరు తదితర అంశాలపై ఇంజనీరింగ్ నీటి పారుదల శాఖ అధికారులతో నగర కమిషనర్ అరుణ సమీక్షించారు. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉంది, ప్రస్తుతం రోజుకి ఎంత నీటిని వినియోగిస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులకు సరిపడే నీటి నిల్వలు ఉన్నాయి అనే అంశాలపై ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జలాశయంలో ప్రస్తుతం 88 ఎంసీల ఎఫ్టీల నీరు నిల్వ ఉందని, మరో 6 నెలలకు సరిపోతాయని తెలిపారు. జలాశయంలోని నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, వేసవిలో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం జలాశయం పంప్ హౌస్ ను పరిశీలించారు. పంపు సెట్లు పక్కగా పర్యవేక్షించాలని, అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు. నీటి సరఫరాలో లీకేజ్ లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రెడ్డి, నగరపాలక ఏఈలు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నాయకులు కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం చిగరపల్లి రెవెన్యూ పంచాయతీలో కొత్తపల్లి ప్రభుత్వ వైద్యశాల గల 197 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులతో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కాయ కబ్జాలకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారి యొక్క అనైతిక విలువలను కనబడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిని, అధికార పార్టీ నాయకులకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల కోడ్ సందర్భంగా ఐరాల మండలంలో నియమాలను పాటించాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు కానీ
అధికారులు కానీ ఉల్లంఘించి ప్రభుత్వ భూములను కబ్జాదారులకి దగ్గరుండి అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. దాని ప్రత్యక్ష సాక్షిగా కొత్తపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పోరంబోకు జాగాని జగనన్న కాలనీ పేర్లతో, ఇంటి పట్టాలు లేకపోయినా జగనన్న కాలనీల పేర్లతో ఇక్కడ సర్వే చేసి వాళ్ళు కడగాలకి గాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనిని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి దురాక్రమణకి పాలైనటువంటి ఉన్నతాధికారులు సహకరించినటువంటి అధికారులని అధికారుల పార్టీ మండల నియోజకవర్గ అధ్యక్షులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని డీసీసీ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు మండల నియోజకవర్గాలలో నియమితులైన కార్యవర్గం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కానీ ప్రస్తుతం నియమించబడిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అధిష్టానం అన్ని జిల్లాలలో పల్లెల్లోనే అభ్యర్థులతో పాటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గాన్ని నియమిస్తుందన్నారు. ఎవరిని నియమించినా అందరూ వారికి సహకరించి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళు కూడా సర్వే చేస్తా ఉన్నారు. వాళ్ళ టీం ఉంది. ఆ టీం కూడా వాళ్ళు జిల్లా వ్యాప్తంగా వారి నియోజకవర్గంలో మండల వైజు తిరుగుతా ఉన్నారు. వారికి కూడా కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే ఎవరికి అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా కూడా మనం అందరూ కలిసి పనిచేయాల్సింది ఫైనల్ గా అనేది మాత్రం నేను చెప్పగలను. అంతేగాని నీకు టికెట్ తీయిస్తానని నేను చెప్పే స్థాయి నాది కాదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏమి అడుగుతారో దానికి మాత్రమే నేను సమాధానం చెప్తాను. అతిగా నేను ఓవర్ యాక్షన్ చేసే డీసీసీ అధ్యక్షుడైతే పోటుగారి భాస్కర్ కాదు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ జె అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలో వేసవిలో త్రాగునీటి సమస్య ఎదుర్కోవడంపై నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు వార్డు కమ్యూనిటీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ వేసవిలో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నగరానికి ప్రధానంగా కలవకుంట జలాశయంలో బోర్ల ద్వారానే నీటి సరఫరా అవుతుందన్నారు. కమ్యూనిటీ కార్యదర్శులు వారి వార్డు పరిధిలో బోర్లను పరిశీలించాలన్నారు. ప్రస్తుతం బోర్లలో వస్తున్న నీటి సామర్థ్యం ఎంతమందికి సరిపోతుంది అన్న విషయాలపై పూర్తి స్థాయి నివేదికలు అందించాలన్నారు. లీకేజీలు ఇతర మరమ్మతులపై నివేదిక సమర్పించి సదరు పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అంతే కదా. సో దాదాపు ప్రతి వార్డులో కూడా నాకు తెలిసి ఒక 4 to 5 బోర్స్ కంటే ఎక్కువే ఉంటాయి. 5 వేసుకున్నా కూడా సో అరౌండ్ 7-8 బోర్స్ ఉండే అవకాశం ఉంది. 435 in 50 వార్డ్స్ అంటే. సో నాకేం కావాలంటే ఫ్రమ్ ఈచ్ వార్డ్ నుంచి పర్సనల్లీ యూ చెకప్ ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ బోర్డ్స్, వాటి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆల్సో యూ క్యాన్ కరెక్ట్ మీ. లైక్ దిస్ ఈస్ ద వే వీ క్యాన్ రియల్లీ అచీవ్ అవర్ టార్గెట్ అనేది యూ క్యాన్ ఆల్సో లెట్ మీ నో. సో నంబర్ ఆఫ్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్, ఇప్పుడు ప్రజెంట్ సప్లై ఎలా ఉంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV.